హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న వంటిల్లు. చాలా రోజుల తర్వాత ఒక స్వీట్ తినాలనిపించింది. అందుకోసమని బెంగాలీ స్వీట్ రసగుల్లా చేశాను ఇంట్లో. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ముందుగా లీటర్ పాలు తీసుకుని వాటిని విరక్కొట్టి ఒక అర లీటర్ వరకు అయ్యేటట్టుగా వాటిని విరక్కొట్టాను, కాసాను. ఆ తర్వాత ఆ విరిగినటువంటి ఆ పాలని ఇలా క్లాత్లో వేశాను. ఒక క్లాత్లో ఈ పాల విరుగుడంతా వేసుకుని గట్టిగా పిండేయాలన్నమాట. ఎక్స్ట్రా ఇంకేదన్నా నీరు ఉంటే ఆ నీరు మొత్తం పోవాలన్నమాట. అందుకని అది పన్నీర్ లాగా వస్తుంది కదా, ఆ పన్నీర్ని నేను ఇలాగా క్లాత్లో వేసి వడకట్టాను. పిండేస్తే వాటర్ అంతా పోతుంది. ఇదిగో ఇలా ముద్ద మిశ్రమంలాగా చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అక్కడ మనం దాన్ని బాగా మెదుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు కూడా దాన్ని మనం మెదపాలి. బాగా మెత్తగా ఎక్కడ చీలికలు రాకుండా సాఫ్ట్గా రసగుల్లా రావాలి అంటే మనం ఇలా మెదుపుతూనే ఉండాలన్నమాట ప్లేట్లో. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు నేను ఏం చేశాను, ఇలా మెదిపేసి పక్కన పెట్టి ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాను. చాలా చిన్న చిన్న బాల్స్ అనమాట నేను చేసినవి. ఎందుకంటే రసగుల్లా పెద్దదైపోతుంది. అది బాగా కుక్ అయ్యాక సైజ్ పెరుగుతుందనమాట. అందుకని ఆ మిశ్రమాన్ని ఒక మీడియం సైజ్ గోళీ సైజులో తీసుకున్నాను. చుట్టి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్పుల పంచదార, 1.5 కప్పుల వాటర్ వేసుకుని దాన్ని కాగించాలి. బాగా కాగపెట్టాలంటే వాటర్ పాకంలాగా, చక్కెర పాకంలాగా అయ్యేలాగా. ఆ తర్వాత 4 ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇలాచీని దంచి ఆ పౌడర్ కూడా అందులో వేశాను. ఇప్పుడు పాకం కాగుతుంది కాబట్టి అది బాగా హీట్ అయ్యి దగ్గరికి అవుతున్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటినీ వాటిల్లో వేయాలన్నమాట. ఆ బాల్స్ని మినిమం హాఫ్ ఎన్ అవర్ కుక్ చేయాలి. ఆ పాకం అంతట్లో ఈ బాల్స్ అన్నీ కుక్ అయ్యి ఆ పాకాన్ని పీల్చుకుని అవి సైజ్ కూడా బిగ్ అవుతాయి అన్నమాట. సో మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. వాటిని అలా తిప్పుతూ ఉంటే అవి ఆ పాకంలో పీల్చుకున్నాక సైజ్ బిగ్ అయ్యి ఉబ్బుతాయి కదా, టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మీ చూస్తున్నారు కదా, చాలా అందంగా మంచి సైజులో స్వీట్ జ్యూస్ అంతా పీల్చుకుని రెడీగా ఉంది. దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకుని మీరు తినొచ్చు. అలాగే ఈ రసగుల్లా అనేది హోమ్ మేడ్ చేయడంలో చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ స్వప్న వంటిల్లు.